అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు బీరకాయ పాలపూస ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ రెసిపీ అండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా శనగపప్పు, మినపప్పు వేసుకుందాం. ఇది కాస్త వేగాక ఆవాలు, జీలకర్ర వేస్తాను. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఆవాలు, జీలకర్ర వేసేసాను. చూసారు కదా, ఆవాలు చిటపట్టుగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ కూర కమ్మగా ఉంటుందండి. కారం కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ ఎండుమిర్చి వేసుకోవచ్చు. నేను ఎక్కువ వేయట్లేదు. వేసి ఎండుమిర్చి కూడా బాగా రెడీగా ఫ్రై చేద్దాం. ఇది ఫ్రై అయిపోయాక ఇందులో ముందుగా కోసి పెట్టుకున్న బీరకాయ వేద్దామండి. బీరకాయ వేసేద్దాం. బాగా కలిపేసి బాగా కలిపేసుకున్నాం. ఇందులోనే ఒక చిటికెడు పసుపు, ఉప్పు. ఇది బీరకాయ కాబట్టి ఉప్పు చాలా తక్కువ వేసుకోండి. ఎందుకు అంటే బీరకాయలో ఉన్న నీరు ఈ ఉప్పు కలిస్తే మళ్ళీ కూరకి ఉప్పు ఎక్కువైపోతుంది. పైగా బీరకాయ లేత బీరకాయ కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది. నేను చాలా అంటే చాలా కొంచెమే వేస్తున్నాను ఉప్పు. వేసి కలిపేసుకుంటాం. బీరకాయ కూర చేసేప్పుడు ప్రత్యేకించి వాటర్ పోయాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఎందుకంటే బీరకాయలో ఉన్న నీళ్లు, మనం వేసే ఉప్పు దీంతోనే సరిపోతుంది. కూర మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేద్దాం. మూత పెట్టేసి ముక్క మెత్తపడేదాకా ఇలాగే వదిలేద్దామండి. సిమ్లో పెట్టండి. హైలో పెడితే ముక్క తొందరగా మాడిపోతుంది. సో సిమ్లో పెట్టి ముక్క మెత్తపడేదాకా వదిలేసేయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. చూసారు కదా ఎంత మెత్తగా అయ్యాయో. వాటర్ వచ్చేసి చూడండి, నేను ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు. బీరకాయలో నీళ్ళు, ఉప్పు శాతం, ఉప్పులో ఉన్న నీళ్ళు కలిసి ఇలా వచ్చేసింది. చూసారా? చూడండి, ఇలా నొక్కుతూ ఉంటే ముక్క ఎంత మెత్తగా అయిపోయింది. మీకు బీరకాయ కూడా దగ్గర నుంచి చూస్తే ముక్కలో వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది. మెత్తగా చూసారా? ఇంతే అండి, సింపుల్ రెసిపీ. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాము. కొన్ని ముక్కలు ఉన్నాయి మెత్తపడాల్సినవి. అవి మెత్తపడగానే నెక్స్ట్ ప్రాసెస్ అంటే చూసేది. ఇంకొక 5 మినిట్స్ ఇలా వదిలేద్దాం. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదండి ఎలా అయిపోయాయి ముక్కలన్నీ. చాలా అంటే చాలా మెత్తగా అయిపోయింది. చూసారు కదా? ఇప్పుడు ఇందులో మనం పాలు పోసుకుందాం. పాలు కూడా మరి వేడి పాలు కాకుండా చూసుకోండి. గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకోండి. ఇందులోనే పాలు వెంటనే పోయగానే మీకు విరిగినట్టుగా అనిపిస్తుంది. విరుగుతాయి సహజంగా, ఎందుకంటే ఉప్పు ఉంది కాబట్టి.
సో మీరు పాలు పోసి కంగారు పడకండి, అయ్యయ్యో విరిగిపోయింది అని. అదేం విరిగినట్టు కాదండి, హెల్త్కి మంచిది. ఇలా పాలు పోసి ముక్కలన్నీ మునిగేదాకా పాలు పోసి మూత పెట్టి వదిలేయండి. వెంటనే కలిపేయకండి, కలిపేయకుండా మూత పెట్టి వదిలేద్దాం. చూసారు కదండి, మూత లోపల నుంచి చూస్తే చూడండి ఎలా పొంగొచ్చిందో. ఆ నీళ్ళు ఆ పాలు అన్నీ కలిసి. ఇప్పుడు మూత తీసి చూసారు కదా ఇలా విరిగినట్టుగా కనిపిస్తుంది. చూసారా, పాలు పోసాం కదా అందుకని. దీన్ని ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఈ పాలు ముక్కకి పట్టి చాలా దగ్గర పడేదాకా వదిలేసేయాలి ఇలా సిమ్లోనే. అప్పుడే పాలు మరిగి ఆ కూరకి రుచి వస్తుంది. ఫైనల్గా మూత తీసి చూద్దామండి ఒకసారి. చూసారు కదా, చూడండి ఇది పాలు మొత్తం ముక్కకు పట్టేసి ఎంత దగ్గరికి అయిపోయిందో కూర అంతా కూడా. ఇంకా కొంచెం ఫ్రైలాగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 5 minutes వదిలేయచ్చండి ఇలాగే. నేనైతే ఇలాగే వదిలేస్తున్నాను. వదిలేసి మూత పెట్టేసేయండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ పాలు కూర రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.